మీ షార్ట్ కి లేదా మీ వీడియోకి ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? ఫ్రీలో ప్రమోట్ చేయాలంటే ఫ్రీలో చేసుకోవచ్చు, అండ్ మనీ పెట్టి చేయాలంటే మనీ పెట్టి కూడా చేయొచ్చు అనమాట. సో డబ్బులు 100 నుంచి 200 నుంచి అండ్ 2000 వరకు సో మనం మనీ పెట్టి మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవచ్చు అండ్ డబ్బులు పెట్టి కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో 2 రకాలు చెప్తానండి. ఒకటి ఫ్రీ అండ్ ఒకటి డబ్బులు పెట్టి. ఫ్రీ ప్రమోషన్ ఎలా చేసుకోవాలి? ఫ్రీలో చేసుకుంటే మనకు సో ర్యాంకింగ్ వస్తుంది అండ్ మనకు వాచ్ టైం వస్తుంది అండ్ మనకు వ్యూస్ వస్తాయి. అండ్ డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకుంటే ఏమవుతాయంటే మనకు వాచ్ టైం ఒకటి రాదు, వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. వాచ్ టైం ఒకటి రాదనమాట. వాచ్ టైం ఎందుకు రాదంటే మనం వీడియో ఎంగేజ్ చేసుకోవడానికి, మనం ఒక ఆడియన్స్ కి పెంచుకోవడానికి మనం ప్రమోషన్ చేసుకుంటాం అనమాట. అండ్ డబ్బులు పెట్టి అలా అనమాట. అండ్ ఫ్రీలో చేసుకోవాలంటే సో ఫ్రీలో చెప్తాను. ఫ్రీలో అయితే బాగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో కంప్లీట్లీ నా వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, అర్థమవుతుంది. సో ఎస్టర్డే వీడియో ఏదైతే అప్లోడ్ చేశానో నేనైతే రిక్వెస్ట్ కోరుకున్నానో, ఆడియన్స్ నుండి రిక్వెస్ట్ కోరుకున్నా కదా, ఆడియన్స్ నుండి నాకు రెస్పాన్స్ వచ్చింది అనమాట. ఏంటి? సో మీ దగ్గర నుండి నాకు లైక్ ఒకటి కావాలి, కామెంట్ ఒకటి కావాలని కోరుకున్నా కదా. సో చాలా పెద్ద థ్యాంక్ యూ అనమాట. సో లైక్ అయితే ఇచ్చారు. సో అంతైతే లైక్ ఇచ్చిన చాలా పెద్ద థ్యాంక్ యూ అనమాట. సో ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది చూడండి. సో లైక్ అయితే ఇచ్చిండ్రు అండ్ కామెంట్ అయితే చేసారు అనమాట. సో నాకు ఎంతగా ఆదర్శిస్తున్నందుకు పెద్ద థ్యాంక్ యూ అనమాట. పెద్ద థ్యాంక్ యూ అనమాట ఆడియన్స్ కి అయితే. సో నా తరపు నుండి పెద్ద థ్యాంక్ యూ అనమాట. కామెంట్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అనమాట అండ్ లైక్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అనమాట. సో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, ఎవరెవరు కామెంట్ చేసారు అండ్ లైక్ చేసిన అనేది చూపిస్తారనమాట. సో ఆడియన్స్ కి చూపించాలన్నమాట, లైక్ చేసిన కామెంట్ చేసిన అనేది చూపించాలన్నమాట, నా బాధ్యత అనమాట. గైస్ చూడండి, ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను. ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేస్తే 1.3 కి అయితే వ్యూస్ వచ్చినాయి అండ్ 14 hours లో 1.3 కి అయితే వ్యూస్ వచ్చినాయి. 75 lakhs అయితే వచ్చినాయి అనమాట అండ్ 38 కామెంట్స్ వచ్చాయి. సో ఇంతవరకు అయితే కామెంట్ చేశారు అండ్ 75 lakhs అయితే చేసిండ్రు అనమాట. చాలా పెద్ద థ్యాంక్ యూ అనమాట. ఇంతగా ఆదర్శిస్తున్నందుకు నాకు పెద్ద థ్యాంక్ యూ అనమాట. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే ఎస్టర్డే అని కోరుకున్నది ఏంటి? సో మీ దగ్గర నుండి లైక్ కావాలి, కామెంట్ కావాలి అని కోరుకున్నా కదా, అదే అనమాట. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ దగ్గర నుండి అదే కోరుకునేది అనమాట. సో లైక్ అయితే పెద్ద ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో చెప్పాల్సి అనిపించింది, చెప్పాను అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే వీడియో పూర్తిగా చూస్తలేనని చెప్పాను కదా. సో ఇంతవరకు అయితే చూస్తున్నారని చూడండి. సో ఇంతవరకు అయితే చూస్తున్నారని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి. సో ఇది వస్తలేదు, ఇక్కడ చూడండి. 2 minutes 49 seconds అయితే చూస్తున్నారు నా వీడియో అయితే. సో బాగానే చూస్తున్నారు, పర్వాలేదు. సో అంతవరకు అయితే చూడండి అండ్ ఫుల్ వీడియో చూస్తే బాగుంటుందని నేను కోరిక అనమాట. ఫుల్ వీడియో చూడండి అనమాట. సో చెప్పాలనిపించింది చెప్పాను అనమాట. వీడియో లెంత్ అవుతాయని పెద్ద లెంత్ అని చెప్తలేను. సో అట్లా అనమాట. సో బ్యాక్ వస్తారు. సింప్లీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏంటి? సో ప్రమోట్ చేసుకోవాలి, ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలి అండ్ డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకోవాలి. గైస్ కంప్లీట్లీ ఈ వీడియోలో చెప్తానమాట. ఫ్రీలో ఎలా చేసుకోవాలి అండ్ డబ్బులు పెట్టి, అండ్ ఫ్రీలో ఎలా చేసుకోవాలి లాస్ట్ లో చెప్తాను. డబ్బులు పెట్టి ఎలా చేసుకోవాలి చెప్తాను అనమాట. సో డబ్బులు పెట్టి ఎలా చేయాలంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే యూట్యూబ్ వెళ్ళిపోండి. యూట్యూబ్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు మనకు ఏం వీడియోకి ప్రమోషన్ చేసుకోవాలి, లేదా షార్ట్ కి ప్రమోషన్ చేసుకోవాలి, లేదా వీడియోకి ప్రమోషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో మీ ఛానల్లోకి వెళ్ళిపోండి, యూలో వెళ్ళిపోండి. యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ ఉంది, ఒక ఛానల్ అన్నమాట. సో దానికి ఓకే వేస్తుంది చూడండి. సో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మేనేజ్ వీడియోస్ చూడండి. ఈ మేనేజ్ వీడియోస్ ఓకే వేసుకోండి. ఈ మేనేజ్ వీడియోస్ ఓకే వేసుకోండి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు మనకు షార్ట్స్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా చూసుకోండి. సో నాకైతే వీడియోస్ ఉన్నాయి, ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తా. మీ షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే షార్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం అన్నమాట. అండ్ ఇక్కడ 3 days కనిపిస్తుంది, ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 days కనిపిస్తుందా, ఈ 3 days ఓకే వేసుకోండి. సింప్లీ మీరు 3 days ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ కనిపిస్తుంది, షేర్ వీడియోస్ కనిపిస్తుంది, ప్రమోట్ కనిపిస్తుంది. చూడండి థర్డ్ వన్ ఏం కనిపిస్తుంది, ప్రమోట్ కనిపిస్తుంది అండ్ ఎడిట్ కనిపిస్తుంది. మనకి ఏం కావాలి, థర్డ్ వన్ ప్రమోట్ కావాలన్నమాట. సో ప్రమోట్ ఓకే వేసేయండి. ప్రమోట్ ఓకే వేస్తే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ గోల్ అంటుంది. సో గాయస్ ఇక్కడ ఆడియన్స్ గ్రోత్ అంటుంది. ఇప్పుడు ఏమంటుంది అంటే చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఆడియన్స్ గ్రోత్ అంటుంది, వీడియోస్ వ్యూస్ అంటుంది. వీడియోస్ వ్యూస్ అంటుంది కదా. సో వీడియోస్ వ్యూస్ కి అండ్ ఆడియన్స్ గ్రోత్. మనకి ఏం కావాలి, వీడియోకి వ్యూస్ కావాలన్నా ఆడియన్స్ గ్రోత్ కావాలన్నా, మనకి సబ్స్క్రైబర్స్ కావాలన్నా లేదా వీడియోకి వ్యూస్ కావాలన్నా అది చూసుకోండి, మీ ఇష్టం అండి. సో అది ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీ ఇష్టం అండి, చూస్ చేసుకోండి. అండ్ నేను ఇస్తా అంటే వీడియో వ్యూస్ సెలెక్ట్ చేస్తాను చూడండి. వీడియో వ్యూస్ సెలెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ నెక్స్ట్ ఒక వేస్తుంది చూడండి. నెక్స్ట్ ఒక వేసేస్తే గాయస్ ఇక్కడ మనకి ఆల్రెడీ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది వచ్చింది. సో మీరు క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే తెలియని వాళ్ళకు తెలవాలి కదా. సో నేను ఏం చేస్తాను అంటే క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఒక వేస్తాను చూడండి. క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఒక వేస్తే గాయస్ ఇక్కడ నెక్స్ట్ ఉంది చూడండి. నెక్స్ట్ ఒక వేసిస్తే గాయస్ ఇక్కడ సో నెక్స్ట్ ఒక వేసిస్తే ఇక్కడ మనకు కొద్దిగా లోడింగ్ తీసుకుంటుంది. సింపుల్ ఫ్యూ మినిట్స్ లో వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ లోడింగ్ తీసుకుంటుంది అనమాట. ఓకే వచ్చేసింది. ఓకే, ప్రమోషన్ డీటెయిల్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్రమోషన్ హెడ్ లైన్ అంటుంది. హెడ్ లైన్ ఏం పెట్టుకుంటారో చూసుకోండి. హెడ్ లైన్ అయితే ఇక్కడ చూడండి, హెడ్ లైన్ అయితే వచ్చింది. సో ఈ హెడ్ లైన్ మీకు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి, లేదా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. మనకి ఇక్కడ ప్రమోషన్ డిస్క్రిప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ మనకి జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ అంటే మన ఛానల్ నేమ్ ఉంది అనమాట. మీరు ఛానల్ నేమ్ మార్చుకుంటారా మీ ఇష్టం అండి. అది ఏం పెట్టుకున్నారా టైటిల్ అనుకుందాం అన్నట్ట.
టైటిల్ అనుకుందాం అనమాట. సో టైటిల్ అనుకుంటే టైటిల్ అండ్ ఛానల్ నేమ్ పెట్టుకుంటే ఛానల్ నేమ్ పెట్టుకుంటాను, మీ ఇష్టం అది. సో మనకి ఇక్కడ తమ్నేల్ వచ్చింది చూడండి, తమ్నేల్ అయితే ఓకే ఉందా లేదా చేంజ్ చేసుకుంటారా, సో మీ ఇష్టం అది. సో అట్లా అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ నెక్స్ట్ ఓకే వేసండి. నెక్స్ట్ ఓకే వేసేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మనకి లొకేషన్ చూడండి, ఇండియాలో మన వీడియో ఎక్కడ చూపించాలో చూసుకోండి, ఇండియాలో చూపించాలా వేరే కంట్రీలో చూపించాలా అది చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియానే సెలెక్ట్ చేసుకోండి, మాకు ఆల్రెడీ ఇండియా ఉంది కాబట్టి ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ ఐఎన్ఆర్, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు US$ ఉంటుంది లేదా లైక్ ఏదో ఒకటి ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ ఐఎన్ఆర్ వచ్చింది చూడండి, ఐఎన్ఆర్ వచ్చిందా ఓకే, ఐఎన్ఆర్ వచ్చింది ఓకే. అండ్ ఇక్కడ బడ్జెట్ అంటుంది, ఇక్కడ చూడండి బడ్జెట్ అంటుంది. సో ఈ బడ్జెట్ ని సో మనకి ఎంత కావాలనో అంత బడ్జెట్ పెట్టుకోండి. సో మనకి ఇక్కడ 1000 చూపిస్తుంది, 1000 చూపిస్తే మనం ఎంత పెట్టుకున్నా, 1 డే పెట్టుకున్నా 2 డే పెట్టుకున్నా మీ ఇష్టం అండి. ఇప్పటి వరకు ఇక్కడ చూడండి 20 వరకు చూపిస్తుంది, 20,000 వరకు చూపిస్తుంది. సో మనకి ఇక్కడ 100 వరకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి డౌన్ లో చూస్తే అంటే ఇట్లా స్క్రోల్ చేస్తే 100 చూపిస్తుంది చూడండి. 100 రూపీస్ పెడితే బడ్జెట్ 100 రూపీస్ పెట్టచ్చు. అది ఇంకా మనకి ఇక్కడ 7 days అంటుంది చూడండి, ఇక్కడ 7 days అంటుంది. ఈ 7 days మనం చేంజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా చూసుకోండి. మనం ఇక్కడ ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోండి. ఇక్కడ చూడండి 60 days వరకు ఇచ్చిండ్రు అనమాట. అది మనకు 1 day అంటే 1 day పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ 1 day అంటే 3 days వచ్చింది, 1 day అయితే రాలేదు, 3 day వచ్చింది. 3 dayకి మనం ఇక్కడ బడ్జెట్ ఎలా పెట్టుకుంటే అంటే ఎంత పెట్టుకుంటే అంత. ఇప్పుడు చూడండి మనకు బడ్జెట్ ఎంత ఉంది చూడండి 3 days కి అండ్ per day కి ఎంత పడుతుంది చూడండి అండ్ 100 కి. సో చూడండి డిసైడ్ ఆన్ యువర్ టోటల్ బడ్జెట్ యూ విల్ స్పెండ్ ఆన్ అవరేజ్ ఆఫ్ 33.33 per day ఫర్ ద సెలక్షన్ డ్యూరేషన్ అంటుంది. సో మనం ఇప్పుడు 33.33 పైసా per day కి పడుతుంది అని చెప్తుంది. అండ్ 100 రూపీస్ 3 days కి పడుతుంది అట్లా. సో క్యాల్కులేట్ చేస్తే 33.33 పడుతుందని చెప్తుంది అనమాట. సో మనం ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, అండ్ 400 500 ఇట్లా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు చేంజ్ అయింది చూడండి, కింద డౌన్ లో చేంజ్ అయింది. ఎంత వచ్చింది 166.67 వచ్చింది 1 per day కి. సో అట్లా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ 7 days లేదా 3 days లేదా 5 days ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు. మనం 3 days పెట్టుకుంటేనే బాగుంటుంది, 3 days పెట్టుకుంటే యాడ్స్ అనేది ఎక్కువ వెళ్తాయి అనమాట. సో అట్లా అది మీ ఇష్టం అండి, ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు. 3 days పెట్టుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఎలా పెట్టుకుంటే అలా పెట్టుకుంటాను అనమాట. నేనైతే 3 days పెట్టుకుంటున్నా, అంటే మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు 3 days పెడతా చూడండి. 3 days పెట్టిన తర్వాత 500 పెట్టినాను బడ్జెట్ అయితే. సో 500 పెట్టు కదా, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓకే వేసేస్తా చూడండి. ఓకే వేస్తే కదా ఎంటర్ యువర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అంటుంది. మనకి ఇండియా కంట్రీ అయితే ఇండియా ఉంది. సో మనకి కోల్కతా అని చూపిస్తుంది, టైం జోన్ అయితే సో కోల్కతా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫినిష్ అడుగుతుంది కాదు, ఇక్కడ చూడండి ఫినిష్ అడుగుతుంది. ఇంకా చూపిస్తాను 1 second. ఇక్కడ చూడండి ఫినిష్ అడుగుతుంది, ఓకేనా ఫినిష్ అడుగుతుంది. మనకి ఇప్పుడు ఫినిష్ చేసేస్తే మనకైతే డబ్బులు అయితే కట్ అయిపోతాయి. డబ్బులు కట్ అయిపోయిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఒక మెసేజ్ వచ్చిన తర్వాత సో అది భద్రంగా ఉంచాలన్నమాట. సో అది మనకు ఫినిష్ చేసిన తర్వాత మనకైతే యాడ్ అయితే వెళ్ళిపోతుంది. సో మనకైతే ఒక మెసేజ్ వస్తుంది అంతే అనమాట. సో మనకి ఇక్కడ 3 days మనకు మన యాడ్ అయితే మన వీడియో అయితే సో ప్రమోషన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. మన వీడియోకి అయితే వ్యూస్ వస్తాయి అనమాట. సింపుల్లీ మనం ఏం చెప్పుకుంటున్నామంటే వ్యూస్ గురించి చెప్పుకుంటున్నాం. మనకు వాచ్ టైం రాదు, ఇందులో వాచ్ టైం రాదు అండ్ ఓన్లీ వాచ్ టైం రాదు, సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వ్యూస్ వస్తాయి అంట అనమాట. సో మానిటైజేషన్ కి ఇది వర్తి, అది మన ఛానల్ గ్రో కోసం అయితే వర్తిస్తుంది అనమాట. ఇది వర్తిస్తుంది అంతే అనమాట, వేరేది ఏం లేదు గాయస్. ఇక్కడ చూసుకోండి మనం ఇప్పుడు ఫినిష్ చేస్తే అంతే అనమాట, వేరే ఏం లేదు ఇక్కడ. సో మనం ఇప్పుడు ఫ్రీలో చేసుకుందాం. ఫ్రీలో ఎలా వేసుకోవాలి చూపిస్తాను గాయస్. ఇక్కడ సింప్లీ ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను, దీని పని ఏం లేదుగా బ్యాక్ వస్తాను. అండ్ మీకు తెలిసింది కదా ఇప్పుడు మనీ పెట్టి ఎలా చేసుకోవాలో తెలిసింది కదా. సో ఇప్పుడు ఫ్రీలో ఎలా చేసుకోవాలి, ఓకే ఫ్రీలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను గాయస్. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రీలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రీలో ఎలా చేసుకోవాలంటే క్రోమ్ లో వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే ytstore.com లాగిన్ కుక్ వేసుకోండి. అండ్ మన లాగిన్ ఎలా కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుందన్నమాట. అందరికి తెలిసిన విషయమే, డైలీ చెప్తాను అనమాట. సో అట్లా గాయస్ కొంచెం మన డాష్ బోర్డ్ అయితే ఇలా వచ్చేసింది. డాష్ బోర్డ్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. సో మనకి ఇక్కడ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసింది, ఫస్ట్ 1 ర్యాంక్ లో అయితే ఉంది. సో పెద్ద థ్యాంక్ యూ అనమాట. వ్యూస్ అయితే సో నాకైతే వ్యూస్ రాలేని పెద్ద కోరుకున్నాను అనమాట. 1K వ్యూస్ దాటలేవు, 1K వ్యూస్ దాటలేవు అని పెద్ద కోరుకున్నాను అనమాట. ఆడియన్స్ ద్వారా నేను కోరుకునేది ఏంటి, ఒక లైక్ కావాలి, కామెంట్ కావాలి. ఒక లైక్ ఇస్తే ఏం పోతుందండి. సో ఇంత నేను కష్టపడి వీడియో ఇస్తే ఒక లైక్ ఇచ్చేయండి అంతే, వేరేదేం లేదనమాట. సో కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే అండ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అయితే అన్నమాట, నేను కోరుకునేది అంతే అనమాట. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ జస్ట్ జూమ్ ఇన్ చేసిన కదా. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది. అండ్ డాష్ బోర్డ్ అంటే డాష్ బోర్డ్, అది డాష్ బోర్డే ఓకే. అండ్ మనకి అనలిస్ట్ ఉంది. అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ లైక్ ఇది ఉంది అనమాట. సో మనకి ఇక్కడ మానిటేషన్ సింబల్ అనిపిస్తుంది చూడండి, మానిటేషన్ సింబల్. అండ్ ఇవన్నీ వదిలేయాలన్నమాట. సో కింది నుండి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని కస్టమైజ్, చాలా కస్టమైజ్ అంటారు అనమాట. కింది నుండి సెకండ్, ఇది వద్దు ఇది కావాలి, ఓకే ఇది ఓకే. సో ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఓకే వేస్తుంది. సారీ అది మానిటేషన్ సింబల్కి ఓకే అయిపోయింది అనమాట. 1 second జస్ట్ వెయిట్ అండ్ బ్యాక్ వస్తాను సింప్లీ. ఇప్పుడు చూడండి గాయస్ ఒక 1 second.
ఇప్పుడు చూడండి ఛానల్ కస్టమైజ్ ఓకే చేశాను. ఛానల్ కస్టమైజ్ ఓకే చేస్తే చూడండి ఇక్కడ మనకు ఛానల్ కస్టమైజ్ అని అంటుంది చూడండి. సింప్లీ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను, అవుతలేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఛానల్ కస్టమైజ్ అని వచ్చింది చూడండి. ఛానల్ కస్టమైజ్ వచ్చింది. ఛానల్ కస్టమైజ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు కాదు, ఇక్కడ హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది, ప్రొఫైల్ కనిపిస్తుంది, హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది. ఈ హోమ్ ట్యాబ్ ఒక వేసుకోండి. ఇది ఫ్రీలో మనకు వ్యూస్ రావాలంటే సో మనకి ఇక్కడ ఫ్రీలో పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ హోమ్ ట్యాబ్ వచ్చిందా, సో నేను ఆల్రెడీ పెట్టుకున్నా చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఛానల్ ట్రయల్ పెట్టుకున్నాను. అండ్ ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అండ్ వ్యూస్ అండ్ వీడియో చూస్తారని మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. సో అట్లా అండ్ ఇక్కడ మనకు కొత్తగా ఎవరైతే వస్తారో మన ఛానల్లో ఎంటర్ అవుతారో లేదా అట్లా అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత మన వీడియో చూస్తారు కదా, వీడియో చూసే బదులు ఫస్ట్ వీడియో వాళ్ళకి అదే చూపిస్తుంది కాబట్టి సో ఆ వీడియోకి వ్యూస్ ఖచ్చితంగా వస్తాయని మనం చెప్తున్నాం అనమాట. సో అది ఫ్రీలో ప్రమోషన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారండి గాయస్, ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోకి వ్యూస్ రావాలి. ఏ వీడియోకి వ్యూస్ వస్తలేవు ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి వీడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ జూమ్ ఇక్కడ చూడండి స్క్రోల్ చేశాను చూడండి. సో ఇప్పుడు 3 డాష్ కనిపిస్తుంది. ఈ 3 డాష్ కనిపిస్తుంది కదా, ఓకే వేసేయండి. ఈ 3 డాష్ ఓకే వేస్తే నేను ఆల్రెడీ వీడియో పెట్టుకున్నాను. రిమూవ్ వీడియో అంటుంది, చేంజ్ వీడియో అంటుంది. చేంజ్ వీడియో చేసుకుందాం. చేంజ్ వీడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో మనకు ఆ వీడియోస్లోకి వెళ్ళిపోతుంది చూడండి. వీడియోస్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏ వీడియో సెలెక్ట్ చేద్దాం, సింపుల్ ఈ వీడియో సెలెక్ట్ చేస్తాం. యూట్యూబ్ కొత్త రూల్స్ వచ్చిందని ఒక వీడియో తీసాను అనమాట. సో దానికి ఓకే వేస్తుంది చూడండి. ఆ వీడియోకి వ్యూస్ రాలే అనమాట, దానికి సెలెక్ట్ చేస్తా చూడండి. వచ్చిందా, సో వచ్చింది లేదు చూద్దాం. వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మన ఛానల్ ఓకే వేసిన తర్వాత మన వీడియో చూడాలంటే ఏం చేయాలి, సో ఇది కూడా దీనికి ఓకే వేద్దాం. ఇక ఓకే వేస్తే 3 డాష్ వస్తుంది. 3 డాష్కి ఓకే వేసుకోండి. చేంజ్ వీడియోకి ఓకే వేసుకోండి. చేంజ్ వీడియోకి ఓకే వేసిన తర్వాత సో ఏదైనా వీడియోకి వ్యూస్ రాలే అంటే ఏ వీడియోకి వ్యూస్ రాలే అంటే ఇది వెళ్ళిపోయింది. సో సెకండ్ చేంజ్ వీడియో అండ్ ఓకే. సో ఈ వీడియో సెలెక్ట్ చేద్దాం అనమాట. ఈ వీడియో సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఈ వీడియో సెలెక్ట్ చేస్తే కాదు చూడండి వచ్చేసినాయి, 2 వచ్చేసినాయి చూడండి. ఇది ప్రమోషన్ అనమాట. ఇప్పుడు ఇది 24 hours ఉంచుకుంటారా, 1 day ఉంచుకుంటారా, మీ ఇష్టం. ఎంత ఉంచుకుంటారా అంత ఉంచుకోండి. ఆ వీడియో ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే దాన్ని ప్రమోషన్ చేసుకుంటున్నాం ఫ్రీలో. సో మనకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు మనకు వ్యూస్ ఎలా వస్తాయో చూసుకోండి టుమారో వరకు. అది ప్రమోషన్ అనమాట. ఆడియన్స్ కు మళ్ళీ ఈ వీడియోస్ చూపిస్తాయి అనమాట. ఈ వీడియోస్ చూపిస్తాయి. సో ఎలా చూపిస్తాయని అది కూడా చూపిస్తాను, యూట్యూబ్లో వెళ్ళి చూపిస్తాను. సో ఓకే, అదేం టెన్షన్ తీసుకోకండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తా చూడండి. సో వచ్చేసినాయి వీడియోస్ అయితే సో వచ్చేసినాయి చూడండి. మీకు సెలెక్ట్ అంటే ఏదైనా వీడియోకి వ్యూస్ రాకుంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సింపుల్. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఫినిషింగ్ ఉంది చూడండి, సారీ పబ్లిక్ ఉంది చూడండి. ఈ పబ్లిక్ ఒక వేసేస్తే గాయస్ ఇక్కడ ఈ పబ్లిక్ ఒక వేసేస్తే ఆల్రెడీ పబ్లిక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి డౌన్లోడ్ సేవ్ అని వచ్చేసింది, వచ్చేసింది చూడండి. అవునా, చేంజ్ పబ్లిషర్ అంటుంది. సో ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇప్పుడు బ్యాక్ వస్తాను. సింప్లీ బ్యాక్ వస్తా గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది ఇప్పుడు వీడియో. సో ఇప్పుడు మీరు సెర్చ్ చేయాలా, ఎలా సెర్చ్ చేయాలా, యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయాలా. సో ఇప్పుడు హోమ్లో వెళ్ళిపోతా చూడండి. హోమ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినా కదా. సో ఇప్పుడు సెర్చ్ చేస్తా చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ సెర్చ్ చేస్తా చూడండి. ఆల్రెడీ ఇక్కడ సెకండ్ 1లో ఉంది ర్యాంకింగ్లో. ఓకే వేస్తా చూడండి. ఓకే వేసేస్తే గాయస్ ఇక్కడ చూడండి. ఓకే వేసిన తర్వాత నా ఛానల్కి ఓకే వేస్తా చూడండి. ఛానల్కి ఓకే వేస్తే మనకి ఇక్కడ వచ్చిందా. సో ఇక్కడ చూడండి ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న లిస్టు అండ్ కొత్త వాళ్ళు అయితే కొత్త వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇది కొత్త, ఇది నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో అది కొత్తగా అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్నది చూద్దామంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా కూడా వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను చూపించాను కదా, అలా మీకు చూపించాలంటే చూపిస్తాను. ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూడండి, నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. చూసిండ్రా, సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కొత్త వాళ్ళది అనమాట. సో ఎవరైనా కొత్తగా వచ్చిన కొన్ని ఛానల్లో కొత్తగా వచ్చి ఇలా సెర్చ్ చేసి మన ఛానల్లో వచ్చిన తర్వాత ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియో కనిపిస్తే ఈ వీడియోని క్లిక్ చేస్తారు, వేరే వీడియో క్లిక్ చేయరు అనమాట. అది ర్యాంకింగ్లో ఉందా ఏముందా చూడాలి. ఇక వీడియోని క్లిక్ చేస్తారు, వీడియో చూస్తారు అనమాట. ఇదే ప్రీ ప్రమోషన్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా వేరే వీడియో పెట్టుకున్నాం కదా ఆ వీడియో వస్తుంది అనమాట, అలా అనమాట. సో ప్రీ ప్రమోషన్ ఇదే అన్నమాట. సో దానికి ఎలా వ్యూస్ వస్తుందో చూడండి. ఖచ్చితంగా 100 to 100% వ్యూస్ వస్తాయి. నేను చేసిన కాబట్టి ఫ్రీలో ప్రమోషన్ ఇదే అనమాట. ఖచ్చితంగా మీకు వ్యూస్ 100 to 100% వస్తాయి అనమాట. సో ఇలా ప్రమోషన్ చేసుకోండి ఫ్రీలో. అండ్ డబ్బులు పెట్టి చేసుకోవాలంటే డబ్బులు పెట్టి చేసుకోండి, మీ ఇష్టం. అండ్ ఆడియన్స్ గ్రోత్ ఉంటుంది అండ్ వీడియోస్ వ్యూస్ ఉంటాయి అనమాట. అదే వేరే ఏం లేదు. అండ్ మనకు వాచ్ టైం ఒకటి రాదనమాట. మోనటైజేషన్ సెక్షన్లో వాచ్ టైం యాడ్ కాదు. సో ప్రమోషన్ అంటే డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకుంటే వాచ్ టైం అయితే యాడ్ కాదు. అదొక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీలో చేసుకుంటే వాచ్ టైం వస్తుంది, అన్నీ వస్తాయి, మనకు మోనటైజేషన్ అయిపోతుంది. సింప్లీ మనం వేరే వీడియోస్ తీయచ్చు అనమాట. అంటే మీకు ఛానల్ గ్రో చేసుకోవచ్చు అనమాట. ఫ్రీలో ప్రమోషన్ అనమాట. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంతవరకు వీడియో చూసింది అనుకుంటున్నా. ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. పెద్దగా కోరుకునేది ఏం లేదు, ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.